మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్నపాటి చినుకు కురిసిన రహదారులని నీటి సంద్రమవుతాయి. కొన్ని వార్డుల్లో మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతూ ప్రజలను ముక్కు మూసుకుని వెళ్లేలా చేస్తున్నాయి. అందులో ప్రధానంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ పాత మున్సిపల్ కార్యాలయం ముందరే వర్షం పడినా పడకపోయినా డ్రైనేజీ నీరులంతా నిండి పొంగి పొర్లుతూ ఆ దారిలో వెళ్లాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారు. అక్కడ ఉన్న కుటుంబాల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఈ ప్రదేశంలో మురుగునీరు చేరకుండా చేయాలంటూ ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ వార్డు కౌన్సిలర్ రాఘమాన రవితేజ ఎన్నిసార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వీధి దుస్థితి గురించి వివరించినా మున్సిపల్ అధికారుల్లో ఎలాంటి చలనం కలగకపోవడం శోచనీయం. నిరంతరం ప్రజలు వాహనదారులు ఇటువైపు వెళుతూ ఉంటారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే ఓ ప్రైవేట్ పాఠశాల ఉండడంతో ఆ వీధి గుండా విద్యార్థులు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ఆ వార్డు ప్రజలు పేర్కొంటున్నారు. పంపించేసి నేను కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడాను. మధ్యాహ్నప్పుడు ఏదో టైం చూసుకొని రాండి సార్, ఇట్లా మురికిలో మేము అల్లాడిపోతాను, ఫీజులు ఏమో కట్టించుకుంటారు మీరు, ఈ వాతావరణం బాగలేదు, పిల్లలకు పెద్దలకు అందరికి జలుబులు జ్వరాలు, ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇది మున్సిపాలిటీ ఆఫీసేనా అని అడిగినా. తీర్చర్లేమ్మా మధ్యాహ్నం వచ్చాలి అన్నారు. ఊరగా తీస్తారు పెడతారు, మళ్ళీ వస్తుంది మామూలుగా వాన పడితే నిండిపోయి వచ్చాయంట. కాలువ నిండిపోతే మున్సిపాలిటీ లేరు, సీపర్లు లేరు, వాళ్ళ